వరకు నా చెక్కు 1 लाख ప్లస్ ఇన్కమ్ అయ్యేంత వరకు నేను ఒక్క మ్యారేజ్కి వెళ్ళలేదు, ఒక ఫంక్షన్కి వెళ్ళలేదు. అంత కమిట్మెంట్గా పనిచేశాను. ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు, స్టార్ట్ చేసినప్పుడు చాలా ఏమంటారు చెప్పగానే చాలా ఎక్సైట్మెంట్గా ముందుకు వెళ్తూ ఉంటాం. ఎక్సైట్మెంట్ కొన్ని రోజులే ఉంటుంది, కానీ ఆ ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు లీడర్స్. కానీ అదే ఎక్సైట్మెంట్ నువ్వు సక్సెస్ అయ్యి ఇక్కడ వచ్చేంత వరకు ప్రతిరోజు నీకు ఎక్సైట్మెంట్ ఉంటే 100% నువ్వు సక్సెస్ అవుతావు. మాకు కూడా మా లైఫ్ లోపల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మేము బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో కంపెనీలో ప్రెజర్ స్టార్ట్ అయిపోయింది. కంపెనీలో నువ్వు బిజినెస్ చేస్తావని, నువ్వు చేసుకునే జాబ్ చేసుకుంటావా లేకపోతే నువ్వు చేసుకునే పని చేస్తావా, నీకు జీవితం కావాలా అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఇచ్చింది నా ముంగట. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి జీవితం ఉంది, ఒకటి జీతం ఉంది. కానీ అక్కడ నేను ఏం చూస్ చేసుకోవాలి, జీవితం తీసుకోవాలని ఆలోచన చేస్తే నేను జీవితం కోసమే ఎంచుకున్నాను. బెస్ట్గా చేస్తా. నేను జాబ్ రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి మా బాస్కు రిజైన్ చేసేసి నేను జాబ్ నుంచి బయటకు వచ్చి నేను పని చేయడం స్టార్ట్ చేశా. నేను బయటకు వచ్చినప్పుడు చాలా మంది ఏమన్నారంటే 15-20 వేల రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి, చాలా మంచి జాబ్ ఉంది, ఇలాంటి జాబ్ విడిచిపెట్టుకొని ఈరోజు పిచ్చోడు లెక్కల సబ్బులు పేస్టులు అమ్ముకుంటా ఇంటింటి పొట్ట తిరుగుతున్నాడంట, ఎంత పిచ్చోడు వీడు అని చెప్పేసి అన్నారు. కానీ నేను ఒక్కసారి కూడా ఒక్క వ్యక్తి యొక్క మాటలు కూడా నేను పట్టించుకోలేదు. కొంతమంది అయితే ఇంకా ఏమన్నారంటే రిలేషన్లలో కూడా ఇంక పిచ్చి లేచినట్టుంది, బిజినెస్ అంటే పెద్ద విషయం, అది వీళ్ళ నుంచి ఏమవుతుంది, మంచి వాళ్ళు అట్లాంటిది బిజినెస్ చేయలేదు, వీడు బిజినెస్ చేస్తాడు, వీడు ఏదో ఒక రోజు చిప్ప పట్టుకొని రోడ్ల మీద అడుక్కోకపోతాడా, నేను చూడకపోతాడా అన్నారు. కానీ ఎక్కడ కూడా ఎంతమంది ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడినా ఒకటే నా దగ్గర ఉన్న అస్త్రం ఏంటిది, బ్రహ్మాస్త్రం ఏంటి అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది నా దగ్గర. సిఈపి సబ్స్క్రిప్షన్ ఉంది. సిఈపి లోపల ప్రతిరోజు ఒక సీడీ వింటుంది. అది వినడం వల్ల నేను ఎంతమంది ఎన్ని నెగిటివ్లు మాట్లాడినా, నీకు డబ్బులు రాలేదు, నీకు డబ్బులు వస్తలేవు, నీ నుంచి బిజినెస్ కాదు, చాలా మంది అన్నారు నీ నుంచి కాదు అని చెప్పేసి. కొంతమంది అయితే ఈ కంపెనీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఉంటే నా దగ్గరికి రా అని చెప్పేసి అన్నారు. నేను వాళ్ళకు ఒకటే మాట చెప్పిన, 2 సంవత్సరాల తర్వాత కంపెనీ ఉంటుందో ఉండదో, కానీ నేను మాత్రం నా దగ్గరికి నువ్వు రావాలంటే మాత్రం 100% అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. అది అన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, మళ్ళీ నా క్లోజ్ ఫ్రెండే ఆ మాట మాట్లాడింది. ఈ బిజినెస్ లో రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తారు, వాళ్ళ మీద హోప్ పెట్టుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. కానీ 100% చెప్తా, రిలేషన్స్ మీద ఫ్రెండ్స్ మీద హోప్ పెట్టుకొని పని చేయకండి, మీ పైన మీరు హోప్ పెట్టుకొని పని చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఇక్కడ ఎవరు ఎస్ అన్నా ఎవరు నో అన్నా నేను నిలబడ్డా, నేను విన్నింగ్ టీమ్ సిస్టమ్ నా వెనుక ఉంది, నా అబ్బాయి నా వెనుక ఉన్నాడు, కాబట్టి నేను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అని చెప్పేసి నేను డిసిషన్ తీసుకున్నా. కాబట్టి నేను ఈరోజు DUCD కావాలి. వాళ్ళ మాటలు వింటే అదే 15,000 రూపాయలకు నేను ఏదో ఒక కంపెనీ లోపల పని చేసుకుంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాడిని. నాకు నార్మల్గా నేను ఇంతవరకు షోరూమ్కి వెళ్ళి ఒక బైక్ కొనుక్కోలేదండి. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, కానీ ఇప్పటి వరకు కూడా నేను బైక్ షోరూమ్కి వెళ్ళి బైక్ తీసుకోలేదు. నాకు బైక్ లేదు ఇప్పుడు కూడా. కానీ ఏదో సెకండ్ హ్యాండ్ బైక్ కంపెనీలో ఉంటే దాన్ని రిపేర్ చేయించుకొని నడుపుతుంటాడు. దాని తర్వాత ఏదో చిన్న సెకండ్ హ్యాండ్ బైక్ వస్తే దాన్ని తీసుకున్నాను. కానీ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం షోరూమ్లోకి వెళ్ళి 8.5 లక్షలు పెట్టి కారు తీసుకున్నాం, మారుతి బెలనో. ఆర్డినరీ పర్సన్ ఇంతవరకు షోరూమ్ అట్లా ఎట్లాంటిదో తెలియనటువంటి వ్యక్తి ఈరోజు ఆర్గనైజేషన్లో చాలామంది కాళ్ళు ఉన్నాయి, చాలామందికి కాళ్ళు తీసుకుంటున్నారు, లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకుంటున్నారు. కాకపోతే ఒక్కటే ఇదంతా సాధ్యం అవుతుంది అంటే నా తెలివితోటి మాత్రం నేను చేయలేను. ఒక ఆర్డినరీ పర్సన్ ఇలాంటి సామాన్య వ్యక్తి చేసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయొచ్చు. కాకపోతే ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సినటువంటి శక్తి ఏంటి అంటే విన్నింగ్ టీం ఉండాలి. ఎంత అది ఉంటే మాత్రమే సక్సెస్ అవుతారు. చాలామంది ఈరోజు అడుగుతున్నారు, నేను బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఒక బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అంతకుముందుకి ఏదో వేరే మనీ సర్క్యులేషన్ బిజినెస్ వచ్చిందంట, నాకు కూడా తెలియదు. అలాంటి బిజినెస్ అయినా ఇది కూడా అట్లనే మోసం చేసేది, నా జనాలను ఇట్లా చేసేది అట్లా చేసేది చాలామంది అన్నారు. కానీ నేను ఒకటే నేను ఆలోచన చేసుకున్నాను, నువ్వు ఇష్టం ఉంటే నువ్వు చెయ్యి, లేకపోతే నేను చేసుకుంటా. మా మేడం ఒక రోజు ఏమన్నదంటే, ఇట్లా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి బిజినెస్ గురించి చెప్పి సబ్బులు పేస్టులు ఇవన్నీ చూపిస్తుంటే ఒకరోజు మా మేడంకి ఒక కళ వచ్చిందంట. ఏం కళ అంటే
తోపుడు బండి మీద అన్ని కూరగాయలు పెట్టుకొని వెళ్తూ ఉంటాడు కదా, ఆ కూరగాయలు పెట్టుకొని ఎట్లాగైతే వెళ్తూ ఉంటారో ఇట్లా మా మేడం కూడా సబ్బులు పేస్టులు అన్ని మన కుకింగ్ ఆయిల్ ఇవన్నీ పెట్టుకొని పోతున్నాం, మనం తోసుకుంటూ పోతున్నాం, ఇంటింటికి అమ్ముకుంటున్నట్టు. ఇట్లా కళ వచ్చింది అని చెప్పేసి అన్నది. రైట్, 4 పయ్యాల బండి మాత్రం వచ్చింది, దాంట్లో 100% ప్రొడక్ట్ కూడా ఉన్నాయి. కానీ ఆ 4 పయ్యాల బండి పైన టాప్ కూడా ఉంది, దానికి ఒక గేర్ ఉన్నాయి, దానికి ఒక స్టీరింగ్ ఉంది. కళలు నిజమవుతాయా కావా? కళలు నిజమవుతాయి, కానీ మనం వాటిని పర్ఫెక్ట్గా నమ్మినప్పుడు మాత్రమే. మేము ఈరోజు నమ్మాము కాబట్టి మేము సక్సెస్ అయ్యాం. ఇక్కడ చాలా మందికి అవకాశం వస్తుంది, కానీ అవకాశాన్ని ఎవరైతే పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. నేను స్వామి వివేకానంద కొటేషన్స్ బాగా చదువుతూ ఉంటే బుక్స్ కూడా, దాంట్లో ఒక విషయం వచ్చింది, ఆల్రెడీ వీడియోలో కూడా వచ్చింది. అవకాశం పొందడం గొప్పతనం కాదు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్పతనం అని చెప్పి. ఎవరైతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఈరోజు ప్రపంచంలో సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడ్డారు. ఇదే అవకాశం ఈరోజు నీ చేతిలో కూడా ఉంది. నువ్వు సద్వినియోగం చేసుకుంటే రాబోయేటువంటి 2 నుంచి 3 సంవత్సరాల్లో ఈ స్టేజ్ నీ కోసం వెల్కమ్ చెప్తుంది. మీరు రెడీయా? సో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మనము అవకాశం కోసం దేవుడా నాకు ఒక అవకాశం కావాలి, దేవుడా నాకు ఒక అవకాశం కావాలి, నాకు ఒక అవకాశం వస్తే బాగుండు అని చెప్పేసి ప్రతిరోజు అనుకుంటుంటాం. కానీ అవకాశం నీ అప్లై రూపంలో నీ ఇంటి ముంగడికి వచ్చి నీ తలుపు దాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఈ అవకాశం నాకొద్దు, పో లక్ష్మీదేవిని పో పో అని పక్కకి వెళ్ళగొడుతున్నావు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నీ సక్సెస్ నువ్వు పక్కదారి పట్టిస్తున్నావు. నీకు కావాలి అనుకుంటే నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకో. నీ జీవితం మారాలి అనుకుంటే ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో, 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఓకే రైట్. ప్రతి ఒక్కరు కూడా డిఈసిడి కావడం చాలా సింపుల్ విషయం. ఇక్కడ పెద్ద విషయం ఏం లేదు. విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనం అనుకున్నంతసేపు. ఒక్కసారి ఈ సభాముఖంగా బారీ సార్ ఫ్యామిలీకి అందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నా. నేను పాదాభివందనాలు చేస్తున్నా, ఎందుకంటే ఇంత మంచి లైఫ్ నాకు ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద థ్యాంక్ యూ. విష్ యూ వెల్.